సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 5 అర్జీలు అందాయని రేపల్ల రెవెన్యూ డివిజన్ అధికారిని హేలా షారోన్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆర్డీఓ హేలా షారోన్ అధికారులను ఆదేశించారు. స్థానిక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు మెరుగైన పరిష్కారాలు చూపించాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తుందని చెప్పారు. డివిజన్ లో మొత్తం 5 అర్జీలు అందాయని తెలిపారు. నగరం మండలం మంత్రిపాలెం గ్రామ ప్రజలు తమ పొలాలకు వెళ్లి డొంక మార్గాన జక్కా శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆక్రమించారని, సదరు ఆక్రమణను తొలగించాల్సిందిగా కోరుతూ ఒక అర్జీ అందజేశారని చెప్పారు. చెరుకుపల్లి మండలం రాంబట్లవారిపాలెం గ్రామానికి చెందిన డొక్కా ప్రేమకుమారి తనకు ఉన్న 28 సెంట్ల పొలాన్ని ఆన్లైన్ లో నమోదు చేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారని చెప్పారు. అదేవిధంగా నగరం మండలం దూరుపూడి గ్రామానికి చెందిన కురగంటి ఆనంద్ కుమార్ తనకు రైల్వేలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2,50,000 రూపాయలు తీసుకుని మోసం చేసిన పొదిలి అనిల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక అర్జీ, నిజాంపట్నం మండలం అడవదేవి గ్రామ సచివాలయం నందు అర్హత లేని ఓల్డేజ్ పెన్షన్లపై ఎంక్వైరీ చేయాలని కోరుతూ ఒక అర్జీ, అడవదేవి గ్రామ సచివాలయం నందు రేషన్ కార్డును రద్దు చేయాలని కోరుతూ మరో అర్జీ అందాయని చెప్పారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు అందజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు. గంజాయి కేసులో 10 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. రేపల్ల మండలం పెనుముడి గ్రామంలోని అయ్యప్ప స్వామి గుడి వద్ద కృష్ణానది ఒడ్డున గంజాయి విక్రయిస్తున్న ముఠాను రేపల్ల పట్టణ పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 6.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 10 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు. సంబంధిత కేసు వివరాలను రేపల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో జూలై 14వ తేదీ ఆదివారం రేపల్ల డీఎస్పీ మురళీకృష్ణ వివరించారు. ఈ క్రమంలో ఎస్పీ ఆదేశాలతో రేపల్ల డీఎస్పీ మురళీకృష్ణ సారథ్యంలో రేపల్ల పోలీస్ స్టేషన్ సిఐ ఎం నజీర్ బేగ్, ఎస్ఐ హరిబాబు స్టేషన్ సిబ్బందితో కలిసి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రేపల్ల మండలం పెనుగుడి గ్రామంలోని అయ్యప్ప స్వామి గుడి వద్ద కృష్ణానది ఒడ్డున గంజాయి విక్రయిస్తున్న 10 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6.5 కేజీల గంజాయిని ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనపరుచుకున్నారని చెప్పారు. గంజాయి విక్రయిస్తున్న ముఠాను చాకచక్యంగా అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన రేపల్ల డీఎస్పీ మురళీకృష్ణ, రేపల్ల పోలీస్ స్టేషన్ సిఐ నజీర్ బేగ్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అలాగే ఈ కేసులో దర్యాప్తును వేగవంతంగా నిర్వహించి